హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. బికాస్ నువ్వు చెప్పు అంటే నువ్వు చాలా నువ్వు వీళ్ళందరికన్నా సీనియర్ బేసిక్గా చెప్పాలంటే నీ పక్కన కూర్చోవాలంటే వాళ్ళు భయపడుతున్నారు షో ఏంటి నిజం కదండి అదిగో 100% ఈజ్ ప్రూవ్డ్ యాక్టర్ సో బ్యాక్గ్రౌండ్లో అమ్మతో మంచి పాట ఉన్నది పోస్టర్ వేశారు అండ్ పాట కూడా ఉంది సో రియల్ లైఫ్లో పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే ఎక్కువ శాతం మదర్సే వస్తూ ఉంటారు సెట్స్కి సో మీ మదర్తో నీ బాండింగ్ ఏంటి అండ్ షూట్ చేసినంతసేపు ఏమన్నా అమ్మనే ఏమన్నా అమ్మ ఈ సీన్లో నువ్వు ఇలా గుర్తొచ్చావు అంటే ఎవ్రీథింగ్ ఏదన్నా మనము యాక్ట్ చేసినప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని గుర్తు చేసుకుంటాం టు గెట్ ఇన్ టు ద స్టోరీ సో నువ్వు చిన్నపిల్లోడివి థియేటర్ ఆర్ట్ కూడా ఏం చేయలేదని అన్నావు సో హౌ యూ గో ఇన్వాల్వ్ ఇన్ టు క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు? అంటే సినిమా మొత్తం నాది ఎమోషనల్ అనే ఉండదు. ఓకే అంటే స్టోరీ లైన్ చెప్పదు కానీ నాకు స్టోరీ తెలియదు అనుకుంటున్నావా? ఓన్లీ సాంగ్ అండ్ బాడీ నాకు చూపించేశారు నాన్న నువ్వు చెప్పంటే నాకు చూపించారు మొత్తం నువ్వు చెప్పక్క నానంటే నేను మొత్తం చెప్పేస్తాను పాపం తన ఇన్నోసెన్స్ ఇక్కడే బయటపడుతుంది. ఎస్ సో అదే మదర్ ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంది కాబట్టి దట్స్ వై ఆస్కింగ్ మీ అమ్మతో ఉన్నటువంటి ఎమోషన్స్ని యాక్ట్ చేసినంతసేపు రియల్ లైఫ్ ఉన్న అమ్మతో ఉన్నటువంటి ఎమోషన్స్ని రీల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నీకేమన్నా గుర్తొచ్చినాయా అని అడుగుతున్నా. అమ్మ ఎంత క్లారిటీగా అడగల క్వశ్చన్. గుర్తొచ్చిన కొన్ని సీన్స్ వచ్చినాయి. ఏంటి ఎప్పుడన్నా మీ మదర్కి జడేసావా ఇంట్లో? లేదు. నీ జుట్టు నువ్వు దూకుంటావు అసలు దూకుంటావా? ఓకే బాగా పెంచావు జుట్టుని. ఏ క్యారెక్టర్ కన్నా పెంచావా లేదంటే నీకు పొడుగు జుట్టులు అంటే ఇష్టమా? అంటే ఇండస్ట్రీకి వచ్చింది జుట్టుతో వచ్చినావు. ఎందుకలా జుట్టు ఉన్నదని నేను తీసుకున్నారా? అంటే అది ఉంది కాబట్టి వచ్చిన యూనిక్ పాయింట్ పట్టుకున్నాడు అండి, చిన్నప్పుడే క్యాచ్ చేసేసాడు బాగుంటుంది కాదు ఎవరైనా ఇండస్ట్రీకి నేను యాక్టింగ్ చేసా ఈ టాలెంట్ తోటి వచ్చా అని చెప్పి అన్నాడు నేను వింటూ ఉన్నాను. జుట్టు ఉందని వచ్చాను అంటాం ఫస్ట్ టైం వింటాను నేను. అంటే జుట్టు లేకపోతే అట్లాని కాదు బడు అంటే ఆ లుక్ తో పరిచయం అయ్యాడని ఆయన ఇంటెన్షన్, చిన్నప్పుడు ఇంటెన్షన్ ఆ లుక్ తో పరిచయం అయ్యాను కదా ఐ విల్ మెయింటైన్ దట్ లుక్. ఇప్పుడు అబద్ధం భార్గవ్ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అంటే అది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. బట్ నేను మాత్రం చెప్పడం నిజాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశాను. అబ్బా సో అసలు ఇంట్లో మమ్మీకి ఏమైనా హెల్ప్ చేస్తాను అలాంటి అడగకంట వాళ్ళకి రిస్క్. ఒక్క నిమిషం చూడనివ్వండి అనుకోండి. చెప్పు బ్రో హెల్ప్ చేస్తావా? అమ్ముంది వెనకాల అడగమంటావా? ఏం చెప్పు. రాణి గారు ఎక్కడున్నారు మీరు? ఒకసారి అడగండి ఏం చేశాడు అడగరా? రాణి గారు ఒకసారి బయటకు రండి. ఏమగారు ఏం చేసా చెప్పు. ఎంతసేపు ఆలోచించండి అంటే కావాలంటే ఆన్లైన్ లో బుక్ చేస్తా. షాప్కి వెళ్ళి తీసుకుని వచ్చిన నిజమే కదా. జెప్టోలో ఆర్డర్ చేస్తే వాడే వచ్చి మాకున్న అడ్వాంటేజ్ అని తెలుసా, డబ్బులు ఏమైనా మిగిలితే మేము సైడ్ వేసుకుంటాం. ఒక్క అంటే చిన్న గుర్తుకొచ్చింది చిన్నప్పటిది. అమ్మగారు ఎప్పుడైనా ఏదైనా తెమ్మన్నారు అనుకోండి సైడ్ చేసేదే పని, ఫస్ట్ టార్గెట్ అదే. ఎంత ఒక 10 రూపీస్ అప్పుడు చాలా ఎక్కువ సామాన్ వచ్చేది లేండి అప్పుడు, అంటే పూర్వం పుట్టినప్పుడు పుట్టాం కదా. దానికోసం మాత్రం పోయేవాళ్ళం. మనోడికి అడ్వాంటేజ్ లేదు బట్ స్టిల్ సర్వర్లు పని చేయకపోతే సరే గ్రాసరీస్ ఆర్డర్ పెట్టేవాడు చాలా పెద్ద పని. నెక్స్ట్ ఇంకా చెప్పు. ఎంత ఆలోచిస్తున్నావు అంటే సడన్ గా నీకు గుర్తు రావట్లేదు. ఏం పని ఎక్కువ చేసినప్పుడు కూడా గుర్తు. నేను చెప్పిన కొన్ని పనులు అంట్లే వద్దు నాయన ఇక్కడ యాక్ట్ చేయకు నువ్వు. నిజాలు చెప్పు. అంట్లే ఏమన్నా తోమేవా? బట్టలు ఏమన్నా ఆరేసావా? ఇల్లేమన్నా తుడిచావా? పోనీ ఆరేసిన బట్టలు తీసుకొచ్చావా? కానీ మనోడు మాత్రం కాదు. ఇవన్నీ పనులు నిజంగా ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి. కరెక్ట్ టైటిల్ కి జస్టిఫై చేస్తున్నావు. అబద్ధమేమో జైతు పర్లేదు ఆ మాత్రం సినిమాని భుజాల మీద మోస్తున్నావు ఎంతకి. సరే వీళ్ళు అందరితో ఎవరితో యాక్ట్ చేయడానికి అరే వీళ్ళు ఇప్పుడు వచ్చారు ఏంట్రా అన్న ఫీలింగ్ ఏమైనా అనిపించిందా? అందరూ జోయల్ గానే ట్రీట్ చేస్తారు. అసలు వీళ్ళతో కాంబినేషన్స్ ఉన్నాయా? నిజం చెప్పాలంటే ఫస్ట్ డే నేను మీట్ అయ్యా, షూట్ లో మీట్ అయ్యా, ఆఫ్ ద స్క్రీన్ మీట్ అయ్యా.
సార్తో సీన్స్ ఉన్నాయా? ఎందుకంటే రీజన్ ఏంటంటే ఈయన అసలు ఒక నిమిషం. ఈయనది చిన్న హీరో చిన్నప్పుడు క్యారెక్టర్, అప్పుడు మేము లేం కాదు. అవును, చిన్న చిన్న వాళ్ళు ఉండే. ఇప్పుడు హీరో పెద్ద అయ్యాక మేము వస్తాం. ఓకే, అందుకే అడిగాను నేను. ఎవరితో నీకు సంబంధం లేదు, సార్తో కూడా సంబంధం లేదు. అసలు లేదు. ఉన్నప్పుడు వెళ్ళాను నేను. ఆ. షూట్లో ఆఫ్ స్క్రీన్లో కలిసాను. ఐ మెట్ హిమ్ వన్స్. డెఫినెట్గా ఆయన స్క్రీన్ మీద అందరం చూసాం, కానీ ఆఫ్ స్క్రీన్లో మధ్య చూడడం మాత్రం అది ఫస్ట్ టైం. Congratulations, Olga Media, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.